నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి పిఆర్సీని ప్రకటించిండు. వాళ్లకు 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు ఇట్లా తెలిసింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది. దీంతో ఆర్టీసీ మీద నెలకు 35 కోట్ల భారం పడుతుందంట అని చెప్పిండు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందంట అని ఆయన వివరించిండు. గతంలో రైతు బంధును భారత ప్రభుత్వం 5 నెలల పాటు ఇచ్చింది. ఇక వీళ్ళైతే వాళ్ళకంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామంట అని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్పిండు. ఇవాళ ఆయన మీడియాతోని మాట్లాడిండు. కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధు ఇవ్వము అంట నిర్ణయించి స్పష్టంగా చెప్పిండు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నాం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మార్చి 12న మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తామంట అని చెప్పిండు. కేంద్ర మంత్రి భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి పోయిండు. రాష్ట్రంలో మిగిలిన 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద అధిష్టానంతో చర్చిస్తాడు. పార్టీల చేరికల మీద కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. ఇక రేపు ఆదివారం ఢిల్లీలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డికి పిలుపొచ్చింది. జగిత్యాల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ బారాస నేతల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. ఇవాళ జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించిండ్రు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బారాస ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బారాస కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలకు జీవన్ రెడ్డి శాంతింపజేసిండు. నల్లమల కొండలు ఓంకార నాదాలతోటి మార్మోగినాయి. శ్రీశైల మహాక్షేత్రం భక్తజన సంద్రంతో నిండిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చిండ్రు. నిన్న సాయంత్రం 5:30 స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించిండ్రు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను నంది వాహనం మీద కొలువు తీర్చిండ్రు. ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు చేసి రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు మల్లికార్జున స్వామి వారికి లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిండ్రు. ఇదే సమయంలో మల్లన్న ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ కార్యక్రమం ఇట్లా భక్తి పారవశ్యంతో సాగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు రోజుకు 3 చొప్పున 365 రోజుల పాటు నేసిన పాగాను మల్లన్న ఆలయానికి అలంకరించిండ్రు. రాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించిండ్రు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయంట అని తెదేపా నేత కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పిండు. భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఇంకోసారి భేటీ అయ్యిండ్రు. అమిత్ షా నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు మీద చర్చించిండ్రు. సమావేశ వివరాలను కనకమేడల మీడియాకు వెల్లడించిండు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలంటని తెదేపా, భాజపా, జనసేన నిర్ణయించుకున్నాయంట అని చెప్పిండు. ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయినాయంట అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటుండు. కబ్జాదారులకు నేతలు అండగున్నారు, ఇది దురదృష్టకరం అంటాను ఇట్లా అంటుండు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొన్నాడు. ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేయలేదు. తెలుగు భాష సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తది. ప్రస్తుత ప్రభుత్వాలు భాషను ప్రోత్సహిస్తలేవు. భాష వ్యాప్తికి దినపత్రికలు, సినిమాలు దోహదం చేస్తాయి. తెలుగు భాషతోని పాటు సోదర భాషలను నేర్చుకుందాం. రాజకీయాలలో కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలంటే ఆయన చెప్పిండు.
తన తండ్రి షేక్ హజీవ్ అలీ మీద జరిగిన దాడి ఘటన మీద మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుల అప్రూవల్ గా మారిన దస్తగిరి స్పందించిండు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండడం వల్లనే ఇసొంటి సంఘటనలు జరుగుతున్నాయంట అని బెయిల్ రద్దు చేయాలంట అని కోరిండు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిండు. ఈ నెల 12న హైదరాబాద్ బీసీఐ కోర్టుల వాయిదాకు వెళ్తున్నా. నా తండ్రి మీద జరిగిన దాడి మీద కోర్టుల పిటిషన్ దాఖలు చేస్తా. పులివెందుల వైకాపా నాయకులకు దమ్ముంటే నన్ను టచ్ చేయండ్రి అంటానంటుండు. కాంగ్రెస్ పార్టీకి ఇంకొక షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరి భాజపాలో చేరిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుండు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ గజేంద్ర సింగ్, రాజ్ ఖేడి కూడా భాజపాలో చేరిండ్రు. చేరిక తర్వాత సురేష్ మీడియాతోని మాట్లాడిండు. కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసిండు. దేశానికి నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అడుగుపెట్టిన కుల వర్గ భేదాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యము. కానీ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక గిట తిరస్కరించిండ్రు. పార్టీ ఉపయోగించిన భాష ఎంతో నిరాశపరిచిందంట అని చెప్పుకొచ్చిండు. ఇయ్యాల వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.